మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై కోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది. ఇక 2 హత్యాయత్నం కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి నిన్న హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ సాయంత్రం విచారించిన కోర్టు ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై రేపు తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు. పిన్నెల్లి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ కి సంబంధించి కోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనపై నమోదైన 2 హత్యాయత్నం కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. రేపు ఈ తీర్పు వెల్లడిస్తాము అని పేర్కొంది. మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజు అనంతరం జరిగిన హింసాకాండలో అక్కడ అరాచకాలకు పాల్పడ్డారు అని చెప్పి కూడా పలు విజువల్స్ బహిర్గతం అయ్యాయి. దీనిపై మాచర్లలో ప్రధానంగా పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ లో ఆయన ఈవీఎంలను ధ్వంసం చేసి బయటకు వస్తున్న సమయంలో అక్కడ అడ్డుకున్న ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై తర్వాత ఆయన అనుచరులంతా కూడా ఆయన కింద పడేసి కొట్టడమే కాకుండా ఆయన్ని గొడ్డలతో కూడా నరికారు అని చెప్పి 161 స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఈ 161 స్టేట్మెంట్ రికార్డు అవడంతో ఆయనపై 307 అంటే హత్యాయత్నం కేసు నమోదు చేశారు రెంటచింతల పోలీస్ స్టేషన్ లో. ఆ తర్వాత కారంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ నారాయణ స్వామిపై పిన్నెల్లి బ్రదర్స్ రాళ్ల దాడి చేశారని, దాంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా మరో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ 2 కేసుల్లో కూడా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న సాయంత్రం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ హౌస్ మోషన్ పిటిషన్ పై గత రాత్రి కొంత విచారణ జరిగినప్పటికీ పోలీసుల నుంచి తమ వైఖరి ఏమిటి, ఏ కేసులు నమోదు చేశారు, ఆ కేసుల్లో ఎవరెవరు ఇంజ్యూర్ అయ్యారు, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు రికార్డు మొత్తాన్ని కూడా తమ ముందుంచాలి అని చెప్పి కోర్టు ఆదేశించింది. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కి సంబంధించిన న్యాయవాదులు, అదేవిధంగా సిఐ నారాయణ స్వామి తరపు న్యాయవాది, రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు విచారణ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది. వీళ్ళందరూ వాదనలు పూర్తి కావడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. రేపు ఈ తీర్పును వెల్లడిస్తాము అని కూడా పేర్కొన్నారు. అయితే ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇప్పటికే జూన్ 6వ తేదీ వరకు కూడా ముందస్తు బెయిల్ ఇస్తూ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 10 సెక్షన్లో ఈ కేసు నమోదైనప్పటికీ కూడా ఇవన్నీ 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో సిఆర్పిసిలోని 41A నోటీస్ విచారించుకోవచ్చని, అయితే ఇదే సమయంలో జూన్ 6వ తేదీ వరకు ఆయనకు బెయిల్ ఇస్తున్నట్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికీ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజు వరకు కూడా పరారీ నుంచి బయటికి రాలేదు. ఆయన కోసం పోలీసులు కూడా వెతుకుతున్నాము అని చెబుతున్నప్పటికీ కూడా పోలీసులు కూడా ఆయనంటే సానుకూల దృక్పథంతో ఉన్నారని, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న కొంతమంది అధికారులు ఆయన పరారీకి సహకరిస్తున్నారు అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు రేపు, హత్యాయత్నం 2 కేసుల్లో కూడా తీర్పు రేపు ఇస్తామని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ రామారావు.